హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1194. ఈరోజు డేట్ 3 మార్చ్ 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు గ్రీన్ సోల్ బ్రాండ్ అనేది ఆఫీస్ చైర్లకి చాలా బాగా పాపులర్ బ్రాండ్. సో వీళ్ళకి సంబంధించిన ఒక లూట్ డీల్ ఉంది. ఒక చైర్ ఉంది, 6,800 ఉంది ఈరోజు ప్రైజు. రెగ్యులర్గా 12,000 దాకా ఉంటుంది. సో మంచి డీల్లో అవైలబుల్గా ఉంది. ఇవి చాలా ప్రొఫెషనల్ చైర్స్ అనమాట, చాలా బాగుంటాయి. గ్రీన్ సోల్ బ్రాండ్వి. ఒక లుక్ అయితే వేయండి, మంచి డీల్లో అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం చాలా సంబంధించిన డీల్స్ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా పిన్ చేసి ఉంటుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేసేయండి. ఇక ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ మనకి iQOO నుంచి. iQOO వెరీ సూన్ మన ఇండియాలో iQOO Z7 Z7 ఫ్యామిలీ లాంచ్ చేయబోతుంది కదా. సో దీంట్లో వెరీ ఫస్ట్ ఫోను iQOO Z7. సో దీనికి సంబంధించిన ఒక హింట్ అయితే ఈరోజు iQOO వాళ్ళు ఇచ్చారు. ఇది ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ 4,80,000 కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పి ఒక ట్వీట్ అయితే చేశారు వీళ్ళు. సో దాని ప్రకారం ఆ పర్టికులర్ స్కోర్స్ లెవెల్లో ఉండేది డైమెన్సిటీ 920. సో మేబీ దీన్ని వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్గానే ఉంది, ఎందుకంటే జనరల్గా iQOO Z7 17 నుంచి 18-19 వేల రూపాయలు ఇలాంటి బడ్జెట్లో లాంచ్ అవ్వాల్సిన ఫోను. సో దీంట్లో డైమెన్సిటీ 925G ప్రాసెసర్ అంటే ఒక లుక్ వేయదగ్గ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్తో ఎల్సిడి స్క్రీన్ యూజ్ చేయొచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఇది ఉంటుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్తో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఇది ఎంత లేదన్నా 17,000 మినిమం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. చూడాలి మరి. ఇది వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫోన్ డిజైన్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసారు కదా, ఇదే స్క్రీన్ డిజైన్తో ఆల్మోస్ట్ ఇదే ఫామ్ ఫ్యాక్టర్తో ఇంకొక ఫోన్ వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఫోను, కాకపోతే ప్రాసెసర్ మారిపోతుంది. అదే OnePlus Nord CE3. సో దీంట్లో ఏంటంటే స్నాప్డ్రాగన్ 78255G ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇదేమో డైమెన్సిటీ 925G ప్రాసెసర్ యూజ్ చేస్తారు. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ యాస్టీస్ సేమ్గా ఉంటాయి. కెమెరా మోడల్ డిజైన్ సేము, డిస్ప్లే సేము, అండ్ బ్యాటరీ సేము, ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సేమే. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో OnePlus వాళ్ళు కూడా తీసుకురావచ్చు. కానీ OnePlus వాళ్ళు అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో దీన్ని తీసుకొస్తారని అయితే అనుకోవట్లేదు, కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అదే కాకుండా 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వీళ్ళు ఇస్తారంటే కొంచెం చూడాలి మరి ఇస్తారా లేదనేది. సో ఇదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, డిజైన్ సేము, ఫామ్ ఫ్యాక్టర్ సేము, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ సేము. ఓన్లీ ప్రాసెసర్లు మాత్రమే iQOO Z7లో OnePlus Nord CE3లో మనకి మారుతాయి అనమాట. అండ్ iQOO Z7 Pro కూడా లాంచ్ అవుతుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ వేరియంటే ఉంటుంది. ఇది కూడా చైనాలో ఈరోజు కొన్ని సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి. షామీ సబ్రాన్ రెడ్మీ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో రెడ్మీ A2 మొబైల్ లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన BIS సర్టిఫికేషన్ అయితే తీసుకుంది. వెరీ సూన్ దీన్ని మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అలాగే రెడ్మీ వాళ్ళు అమెజాన్తో కొలాబరేషన్తో ఒక టీవీని తీసుకురాబోతున్నారు. రెడ్మీ ఫైర్ టీవీ అనమాట. ఫైర్ ఉంటుందన్నమాట ఈ రెడ్మీ టీవీలో. సో రెడ్మీ ఫైర్ టీవీ. ఎందుకు ఫైర్ టీవీ అంటే దాంట్లో ఓఎస్ ఆండ్రాయిడ్ కాదు, ఫైర్ ఓఎస్ బేస్డ్ టీవీని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ అలా అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆండ్రాయిడ్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ మీకు ఫైర్ టీవీ వర్షన్స్లో ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం సెండ్ ఫైల్స్ టీవీ ఇన్స్టాల్ చేసుకొని మోడ్ యాప్స్, యూట్యూబ్ మోడ్, ఆ మోడ్, ఈ మోడ్, అన్ని మోడ్లు దాంట్లో ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, అలాంటి ఫ్లెక్సిబిలిటీ అయితే ఇలాంటి ఫైర్ టీవీ ఓఎస్లో మీకు పాసిబుల్ అయితే అవ్వదనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ వాళ్ళు వెరీ సూన్ మనకి ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. దీంట్లో ఏకంగా 260 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేయబోతుంది. సో ఇన్ఫినిక్స్ వాళ్ళ హైయెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ వెరీ రీసెంట్గా 180 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, నేను ఆల్రెడీ దాని మీద వీడియో కూడా చేశాను, అన్బాక్సింగ్ వీడియో. సో దాని తర్వాత ఇప్పుడు 260 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఇంకొక ఫోన్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది కూడా వీళ్ళు 0 అల్ట్రా సిరీస్లోనే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ ఫైనల్గా ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయబోతుంది నెక్స్ట్ మంత్లో. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో దీనికి సంబంధించిన పేజ్ కూడా వీళ్ళు లైవ్లోకి తీసుకొచ్చారు. ఈ కొత్త ప్రోడక్ట్ ఏంటో తెలియదు కానీ ఒక పురుగును మాత్రం వీళ్ళు పొద్దున్న నుంచి ఆ ట్విట్టర్లో అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నారు. సో ఈ పురుగు ఇంతకుముందు కూడా వీళ్ళు 2 ప్యారెట్లు బాగా టీచ్ చేస్తారు, గుర్తుంది కదా నథింగ్ ఫోన్ అన్నప్పుడు. ఇప్పుడేమో పురుగుల్ని వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఈ పురుగుల విషయంలో ఏంటో తెలియదు కానీ వీళ్ళు ఒక ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ పురుగు తిరుగుతూనే ఉంది ట్విట్టర్లో. కానీ సాయంత్రం మాత్రం ఈ పురుగు సంబంధించిన డీటెయిల్స్ లీక్ అయిపోయినాయి.
ఇదొక స్పీకర్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నథింగ్ స్పీకర్ అనమాట. ఈ స్పీకర్కి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే లీక్ అయిపోయింది. లీక్ అయిపోయిన ఇమేజ్ ప్రకారం చూస్తుంటే ఇది కొంచెం డిఫరెంట్ స్పీకర్ లాగా అనిపిస్తుంది. 2 స్పీకర్లు అయితే కనిపిస్తున్నాయి. మనకి ఆ స్పీకర్ అవుట్పుట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మేబీ ఇది ఒక ట్రాన్స్పరెంట్ డిజైన్తో రాబోతున్న స్పీకరా మరి ఏంటో చూడాలి. ఇంతకుముందు నథింగ్ సంబంధించిన డిజైన్ లాగా ఒక స్పీకర్ చాలా వరకు అమెజాన్లో కనపడింది. అలాంటి స్పీకర్ వీళ్ళు ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. నెక్స్ట్ మనకి ఫాక్స్కాన్ నుంచి. ఫాక్స్కాన్ అంటే మనకి యాపిల్ సప్లయర్ అనమాట. అంటే ఐఫోన్లో తయారు చేసే ఒక థర్డ్ పార్టీ కంపెనీ అనమాట. యాపిల్ ఐఫోన్స్ అఫీషియల్గా మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే చేస్తుంటారు. మన ఇండియాలో కూడా ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి. అయితే వీళ్ళు ఫైనల్గా తెలంగాణలో ఒక ఫ్యాక్టరీ పెట్టబోతున్నారు. దీనికోసం ఈరోజు అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్తో ఒక MOU సైన్ చేశారు. సో ఇది ఒక చాలా పెద్ద విషయం చెప్పాలి తెలంగాణ పీపుల్కి. చాలా యూస్ఫుల్ అండ్ 1,00,000 జాబులు దీంతో క్రియేట్ చేస్తామని వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. సో ఇక మీద ఐఫోన్లు తెలంగాణలో కూడా తయారు కాబోతున్నాయి. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు తెలంగాణలో ఫోన్లు తయారు చేయబోతున్నారు కదన్నా, మరి ఐఫోన్ రేట్లు తగ్గుతాయా? అస్సలు తగ్గు. వాళ్ళు ఆ విషయాలు ఏం తగ్గరు. జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి క్రియేట్ చేస్తారు, దాంతో 1,00,000 జాబులు ఇస్తారు. అంతవరకు సంతోషపడాలి మనం, అంతే. రేట్లు తగ్గుతాయని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. సో అది గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణలో అయితే ఫైనల్గా ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ అయితే ఒకటి రాబోతుంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ మనకి లియోనల్ మెస్సీ ఉన్నారు కదా. సో ఈయన మొన్న ఫుట్బాల్ వరల్డ్ కప్ గెలిచారు కదా, అంటే అఫ్కోర్స్ వాళ్ళ టీం గెలిచింది కదా. సో ఈయన ఆ సంతోషంలో వాళ్ళ టీం మెంబర్స్కి 35 మందికి గోల్డ్ iPhone 14 Pro 1 TB వేరియంట్స్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఎంత పెద్ద విషయం తెలుసా ఇది. దాదాపు 13 కోట్లు దీని మీద ఏమైనా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. 35 మందికి ఈయన iPhone 14 Proలు గోల్డ్, అది కూడా 24 క్యారెట్ గోల్డ్తో తయారు చేసినవి ఐఫోన్లు. ఇవి ఖతర్లోనో ఏమో వీళ్ళు డిజైన్ చేయించినట్టున్నారు. సో ఇవి ఫైనల్గా వాళ్ళ టీం మెంబర్స్కి ఇస్తున్నారనమాట. సో మనకు కూడా ఎవరైనా అలాంటి iPhone 14 Proనో లేకపోతే నోకియా ఏదో చిన్న ఫోన్ ఇచ్చినా చాలు గోల్డ్తో. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది మీకు ఒక ఇంట్రెస్టింగ్ VPN అప్లికేషన్ బ్రో, 99 రూపాయలు ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఎంజాయ్ చేయండి. ఇక ఈరోజు టెక్నోస్ ఇదే. నేను వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బ్రదర్. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.